You are selected. Your posting is in Kakinada. ఈ విషయం అర్జెంట్గా అమ్మాయి చెప్పాలి. నాకు తెలుసు బేట, నా కొడుకు ఎప్పటికైనా సర్కారీ కొలువు కొడతాడని. నేను లేకుండా ఎట్టుంటావురా? 4-5 నెలల్లో ట్రాన్స్ఫర్ అయ్యి నేను వస్తా కదా. నువ్వు బెంగపడక టైంకి టాబ్లెట్లు వేసుకో. Everybody, he is the Mangalam. Sun lo story of the Sarva Mangalam. మా ఊరు ట్రాన్స్ఫర్ గానికి ప్రాసెస్ ఏంది సార్? ముందు జాయిన్ అవ్వయా జోగరావు. 3 సంవత్సరముల వరకు దూరంగా ఉంటావు. మన కాంపౌండ్ లో ఈ పని చేసేవాడు ఒకే ఒకడు ఉన్నాడు. తత్కాల్ చాలా కష్టం. ట్రాన్స్ఫర్ ఫైల్ కూడా మీ చేతుల్లోనే ఉంది. నా ట్రాన్స్ఫర్ ఆల్రెడీ ప్రాసెస్ లోనే ఉంది. ఆ అమ్మాయి నీ జీవితంలోకి వస్తే నీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరు. రూపాయలు అంచు లేకుండా ఈ ఆఫీసులో పని చేయించుకుంటా. అయ్యా నమస్కారం. నమస్తే. కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ అండి. పర్మిషన్ కోసం ఎవరిని గెలవాలి? ఈయన కలవండి సార్. ఒకళ్ళ ఆనందంగా ఉంటే చూడలేరు మీరే. నేనే కాదు మా అమ్మ కూడా ఇంతే. అయ్యి బాబు ఇవాళ మంగళవారం ఉండే. మంగళవారం మంగళవారం రమ్మంటారా? మంగళవారం చెప్తావే. సిస్టమేటిక్ గా పని చేయించే వరకు ఐ వోంట్ లీవ్. ఓ పిసికేసుకోకరా. అవుదా ఎలాగవుద్ది? నమస్తే పంతులు గారు. ఇప్పటికి 20 చూశాను. అబ్బాయిలు ఏ డిమాండ్ లేకుండా ఒప్పుకుంటుంటే మీ నాటకాలు ఎక్కువైపోయాయి. నువ్వు నా కోసం ఏం కష్టపడక్కర్లేదు, నేనే చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ అండి. మా కరీంనగర్ అందరూ నా జోకులు. హే రాణి గారు. హాయ్ కాంతి గారు. నా వల్ల అయితే లేదన్న. ఇప్పటి వరకు ఒక్క దినం కూడా రాణి ఇంప్రెస్ చేయలేకపోయినా. ఆయన ఎలా బండి లేదు కదా. ఆడుకున్నావు పని చేస్తున్నావా? డబ్బులు తీసుకుంటే నెల అయింది. మొత్తం 10,000 వడ్డీ అయింది. మస్తు పరేషాన్ చేస్తాడు నా కాంతుగాడు. ఇలాంటి అమ్మాయి ఇక్కడ ఎలా బతుకుతాడు ఈ లోకంలో. అసలు ఈ జన్మలో నేను ట్రాన్స్ఫర్ కాకుండా నువ్వు నీ ప్రేమను పొందాలన్నా, నీ ట్రాన్స్ఫర్ సాధించాలన్నా అది కేవలం ఆత్మవిశ్వాసంతోనే సాధ్యం, అంధవిశ్వాసంతో కాదు.